బెంగళూరులో కీచక పర్వం కళ్ల ముందు నుంచి చెదిరిపోక ముందే మరో దారుణం. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు కామాంధులు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎత్తికెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అటుగా వచ్చిన కొంతమంది స్థానికులు దుండగుల దుర్మార్గాన్ని గుర్తించి పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నారు. రవి, అసలు ఏం జరిగింది? హయత్ నగర్ పరిధిలో ఈరోజు సాయంత్రం ఒక బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. హయత్ నగర్ పరిధిలో ఉన్నటువంటి గుంతపల్లి నుంచి 9వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని స్కూల్ ముగించుకొని వస్తున్నటువంటి తరుణంలో ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి యువకులు ఆ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించినటువంటి స్థానికులు చూడడంతో ఆ బాలికను కారులో నుంచి తోసేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆ బాలిక పేరెంట్స్ అందరూ హయత్ నగర్ పిఎస్ చేరుకున్నారు. ఎవరైతే కిడ్నాప్కు ప్రయత్నించారో వాళ్ళను కూడా స్థానికులు గమనించి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గుంతపల్లికి చెందినటువంటి ఆ బాలిక నిత్యం మజిద్పూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతోంది. తను 9th క్లాస్ చదువుతోంది. తను డైలీ స్కూల్కి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ కిడ్నాప్కు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ బంధువులు, వాళ్ళ పెద్దమ్మ, అత్తమ్మ ఇక్కడే ఉన్నారు. ఆమె ఎప్పుడు స్కూల్ వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, అసలు ఏం జరిగింది? పొద్దుటి 8 గంటలకు వెళ్తుంది. పొద్దుముఖంగా 5 గంటలకు వస్తుంది. ఏం జరిగింది ఈ రోజా ఇట్లా వచ్చిర్రు, కారు అడ్డం పెట్టి ఇట్లా చేతులు అది సంకల కింద వేసి ఇట్లా ఏవోతకల్లా ఆ పిల్ల దులిపంచుకొని కూతలు పెట్టింది. కూతలు పెట్టే వరకు మా ఊరు ఆయన నుండి ఏం చేసిండు, మా ఊరి పిల్ల అనుకొని ఇక వాళ్ళని దొరికించుకున్నాడు. వాళ్ళు గుట్టల పొడి ఉరుకుతుర్రు. ఎంత దూరం ఉండే అప్పుడు మీ ఊరు? చాలానే దూరం ఉంటుంది సార్. మాకు టర్నింగ్ మరి అవన్నీ ఆడ టర్నింగ్ ఉంటుంది, చాలానే దూరం ఉంటుంది మా ఊరికి. ఎవరు చూసి పట్టుకున్నారు, ఏం చేస్తున్నారు అంటే అప్పుడు ఎంతమంది ఉన్నారు కారులో? ఆయన గబుడ్సు పట్టుకుండు, జగదీసు పట్టుకొని వాళ్ళను తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఇక్కడ చేసిండు. అంటే పాపను తీసుకొని వచ్చిండా లేకపోతే అక్కడ వాళ్ళు ఉండి పారిపోయారు? పాప వచ్చింది, మా టీచర్ తీసుకొని వచ్చేసారు. వాళ్ళు ఎంకకుంటే ఈ పిల్ల మొత్తుకోగానే మా ఊరు ఆయన తీసుకొని వచ్చారు. వాళ్ళంట పోయిండు. టీచర్లు ఎంట ఉన్న అమ్మాయిలు వాళ్ళందరూ తీసుకొని సర్పంచ్ ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చారు. మీ పాపతో పాటు ఇంకా ఉన్నారా ఎవరైనా స్టూడెంట్స్? ఉన్నారు, టీచర్లు ఉన్నారు. టీచర్లకు వాళ్ళకు కొంచెం దూరమే ఉంటుంది అంట ఈ పాపకు టీచర్లకు. మళ్ళీ ఇంకా ఆ పిల్లతో క్లాస్మేట్ పిల్లలు కూడా 3 ఉన్నారు. ఇక పిల్లలు రావాలంటే ఊరికి రాలేదు. వాళ్ళు వెళ్ళి పెట్టే వరకు ఈ పిల్లని కాళ్ళ తీసి సమాధానం సగల కింద చేసి వాడు కాళ్ళ కింద చేసిండు. ఒకడేమో లోపల ఉన్నాడు, ఒకడు బయట ఉన్నాడు. ఇద్దరే ఉన్నారు. ఇక ఈ పిల్ల కాళ్ళు కానొచ్చి నేను రాను అని పిల్లలు వెళ్ళి పెట్టే వరకు మా ఆయన కారు మీద అది బండి తీసుకొని వస్తున్నాడంట. బండి తీసుకొని వస్తుంటే ఆ గమలైన ఈ పిల్ల మా ఊరి పిల్లనట్టుందని చెప్పానని కారుకు బండి అడ్డం పెట్టి ఇక కథ మా బాడకం దొరికించుకుంటే ఒకడేమో బగాంచుడు, ఒకనేమో పట్టుకొని వచ్చాడు. వాళ్ళు దొరికిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఎంతకు దొరికిన కుర్రాళ్ళు? వాళ్ళు దొరికిన కుర్రాళ్ళు ఇంచుమించు ఇది మజిద్పూర్ వ్యక్తులు. వాళ్ళు మాది గుంతపల్లి విలేజ్. అమ్మాయి చదువుకోనీకే ఒక 10 మెంబర్స్ ఇట్లా మంచి ఆ స్కూల్లో చదువునీకే వెళ్తారు. మా ఊళ్ళో 5వ క్లాస్ వరకు ఉంటుంది. ఈ చదువుకునే అమ్మాయిలు స్కూల్ ముగించే టైంకి వీళ్ళు ఒక బస్సు సౌకర్యంతో వాడు నిలబడ్డారు. వీళ్ళు తాగి వచ్చి మధ్యలో ఉండి ఒక 2 వ్యక్తులు కార్ డ్రైవింగ్తో తీసుకొచ్చి ఆ అమ్మాయిని కారులో బలవంతంగా లాక్కొని వెళ్తుంటే మా గుంతపల్లి చెందిన జగదీశ్వర్ గౌడ్ ఈ స్థానికుల్ని గుర్తించి అప్పుడు ఆ అమ్మాయిని ఇడిపించి తర్వాత కారు ఎమ్మడి మా అనే వ్యక్తి అతన్ని వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది సాయంత్రం మీరు చూసినప్పుడు? ఏం జరుగుతుందంటే మేము బావి దగ్గర వరిపొలం నాటేసాం. ఒక్కడికి వెళ్ళి నేను మా భార్య బండి మీద వస్తుంటే ఈ మస్జిద్ దగ్గర ఊరు పక్కకి ఒక ఫర్దం దూరంలో ఐఐటి పక్కకే ఆడ బస్ కొరకు టీచర్ నిలబడ్డారు. ఇంకో 50 దూరం గుంతపల్లికి కిలక స్కూల్కి పోతారు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు 80 దగ్గరికి. ఆ 80 దగ్గరికి వచ్చి ఈ కారు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది. ఈ ఒక పిల్లని వస్తుంటే ఆ పిల్లని తీసుకొని ఒకడేమో స్టీరింగ్ మీద కూర్చున్నాడు, ఒకడేమో తీసుకొని లాక్కుంటుండు, సంకల కిందకి చేసిండు. ఆ పిల్లని నూక్కుంటుండు లోపలికి. ఆ టైంలో ఆ పాప ఒక్కతే ఉందా, నడుచుకుంటూ వెళ్తుంది? 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మొత్తుకుంటున్నారు. అరే ఈ పిల్లలు ఎవరు, మా ఊరు పిల్లలు కదా అని చెప్పేసి అసలు సైకిల్ మీద స్టాండ్ కొట్టి ఆపి మా భార్యను కింద దింపి నేను సైకిల్ కారు మొగల ఆపి ఇట్లకి వెనకకి తిరుగుతాక నన్ను చూసి సైకిల్ మొదలు కారు క్రాస్ చేసారు, వేసుకొని దబాయించుకొని వెళ్ళిపోతారు.
చూసాం కదా, దాదాపు పెద్ద ఏజ్ ఉన్నటువంటి అంటే దాదాపు ఆ బాలిక తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తులే ఈ కీచక పర్వానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. అందులో ఒక రమేష్ అనే వ్యక్తికి 3 పిల్లలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందులో శ్రీకాంత్ అనే పర్సన్ రామోజీ ఫిలిం సిటీలో కూడా వర్క్ చేస్తున్నట్టుగా గుర్తించారు. మరో పర్సన్ రమేష్ తనకు చెందినటువంటి కారులోని అమ్మాయిని కిడ్నాప్కు ప్రయత్నించారు. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఊరు వాళ్ళు గుర్తించడంతోనే ఒక ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ బాలికను ఎలాంటి అఘాయిత్యానికి గురి చేసేవాళ్ళు. అయితే పారిపోతున్నటువంటి క్రమంలోనే ఆ బాలిక కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతోనే అమ్మాయిని తోసివేసి పారిపోయేందుకు ప్రయత్నించేందుకు వాళ్ళిద్దరూ పారిపోయారు. ఆ తర్వాత జగదీశ్వర్ గౌడ్ అని ఎవరైతే స్థానికంగా ఉండి గుర్తించారో ఆయన్నే బైక్పై ఫాలో అవుతూ వాళ్ళిద్దరిని పట్టుకొని ఈరోజు హయత్నగర్ పిఎస్కు తీసుకొచ్చారు. కెమెరామెన్ ఫనీతో రవికుమార్.